థ్యాంక్ యూ. లోకేష్ అన్న, మీకు మరొక ప్రశ్న. 10th రిజల్ట్స్ వచ్చినప్పుడు మీరు ఒక యాడ్ చేశారు కదా, అది మేము అందరం చూసాం. మీకు ఎందుకు అలా చేయాలని ఆలోచన వచ్చింది? అంటే నేను శాసనసభలో చాలా స్పష్టంగా చెప్పా. ఒకరోజు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాల కన్నా అద్భుతంగా పాఠాలు చెప్తాయి, మన పిల్లల ఫోటోలు ఫ్రంట్ పేజ్లో వచ్చే రోజు త్వరలో ఉంటుందని చెప్పా. అది నేను హామీ ఇచ్చిన తర్వాత మొన్న రిజల్ట్స్ చూసా. మీ సీనియర్స్ అందరూ అద్భుతంగా చదివారు. ఓవరాల్ పాస్ పర్సంటేజ్ కూడా అద్భుతంగా ఇంప్రూవ్ అయింది. ప్రత్యేకంగా ఏంటంటమ్మా, ప్రభుత్వ పాఠశాలలకి వచ్చిన పిల్లలు ఏంటంటే చాలా నిరుపేద కుటుంబాల నుంచి వస్తారు. ఇంట్లో కూడా తల్లిదండ్రులు కూడా చాలామంది 8వ తరగతి కానీ 10th వరకే చదివిన వారు ఉంటారు. సో ఇంట్లో కూడా ఆశించినంత సపోర్ట్ ఉండదు. సో వాళ్ళంత కష్టపడి పిల్లలు అంత బాగా చదివి అంత మంచి మార్కులు వచ్చినప్పుడు ఆ పిల్లల్ని గుర్తించాలి, పిల్లలు ఇంకా ఉన్న టీచర్ని కూడా గుర్తించాలన్న లక్ష్యంతో యాడ్ ఇస్తాం జరిగింది. ఆ యాడ్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే, నా దగ్గర నుంచి ఒక మంత్రిగా కానివ్వండి, లేదంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, దాని తర్వాత టీచర్లు అందరం ఈ ఎకో సిస్టంలో అందరం గర్వపడ్డాం. ఎస్, ఫస్ట్ టైం ఇన్ ఆంధ్ర హిస్టరీ ప్రభుత్వ పాఠశాల చదివిన పిల్లలు వాళ్ళ ఫోటోలు ఫ్రంట్ పేజ్లో వచ్చినాయి. సో మీరు అది చూస్తే కూడా ఎక్కడ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు, నా ఫోటో కూడా లేదు, పిల్లల ఫోటో. దట్ ఈస్ హౌ వీ వాంట్ టు సెలబ్రేట్ గుడ్ అచీవర్స్. అది ఎక్కువ చేస్తేనే ప్రజలు కానీ ప్రభుత్వ పాఠశాలల వైపు చూసి వాళ్ళ పిల్లల్ని పంపిస్తూ మొదలు పెడతారమ్మా. అది నా ఆలోచన. లోకేష్ అన్న, మీకు ఇంకో ప్రశ్న. మీరు దేవుణ్ణి నమ్ముతారా? మీకు ఇష్టమైన దేవుడు ఎవరు? మా పార్టీలో ఒక సిద్ధాంతం ఉందమ్మా, సమాజమే దేవాలయం, ప్రజలే మా దేవుళ్ళని. ఇక్కడున్న మిమ్మల్ని అందరూ కూడా కోరేది ఏంటంటే, జీవితంలో మీకు వేరేళ్ళకి పక్కన మిత్రులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, నేబర్స్ కానివ్వండి, సహాయం చేసే అవకాశం దేవుడు ఇస్తాడు. ఇచ్చినప్పుడు సహాయం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. సో ఒక్కొక్కరు చేయగలిగితే పేదరికం నుంచి బయటికి సమాజం బయటికి లాగచ్చు. సో అది మనందరం కలిసికట్టుగా చేయాలి. అప్పుడే మనం ఉన్నత స్థానానికి రాగలుగుతాం. సో 10 మందికి ఉపయోగపడాలి, 10 మందికి సహాయం చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. లోకేష్ అన్న, మీ స్కూల్లో మీకు సంతోషకరమైన రోజు ఏది? బాగా వర్షాలు పడినప్పుడు స్కూల్కి హాలిడే ఇస్తారు కదా, అది నాకు సంతోషకరమైన రోజు. ఎందుకంటే నేను వెళ్ళిన స్కూల్కి ఇంత అద్భుతమైన ప్లే గ్రౌండ్ లేదు స్వామి. ఇప్పుడు మీకు వచ్చిన ప్లే గ్రౌండ్, ఇంత అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను వెళ్ళిన స్కూల్లో ఈ రోజు కూడా లేదు, ఇప్పటికీ లేదు. ఈవెన్ టుడే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సో మాకు గట్టిగా వర్షం పడితే మొత్తం బురద అయిపోతుంది, మనకి ఎట్లయితే అయ్యేదో. సో మేము అందరూ అనుకున్నాను, బాగా వర్షం పడితే చూశాను, మెసేజ్ వస్తుందా రాదా, మెసేజ్ వస్తుందా రాదా, ఈరోజు స్కూల్ హాలిడే అని. సో దట్ వాజ్ మై హ్యాపీయెస్ట్ డే. ఇప్పుడు మీకు అవకాశం లేదు, మీకు ఇప్పుడు అవకాశం లేదు, బురద లేదు. సో ఎంత వర్షం పడినా అద్భుతమైన డ్రైన్లు కట్టేసాం. సో కంపల్సరీ ఇప్పుడు స్కూల్ రావాల్సిందే మీరు. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అది సీక్రెట్, ఇక్కడ చెప్పకూడదు కదా. అందరు అరుస్తున్నారు వెంకల నుంచి. కానీ ఒక విషయం చెప్తాం, స్కూల్లో ఇంటర్ అంటే 11th 12thలో మీరు ఇంజనీరింగ్లో చేసుకున్న ఫ్రెండ్షిప్ జీవితాంతం ఉంటాయి, అది మర్చిపోవద్దు. ఎందుకంటే మనం కష్టకాలాల్లో ఉన్నప్పుడు ఫస్ట్ మనతో నిలబడేది కుటుంబ సభ్యులు, రెండోది మన స్నేహితులు. ఎప్పుడు మనం కొన్ని విషయాలు మనం తల్లిదండ్రులు కూడా చెప్పలేకపోవచ్చు, మన స్నేహితులతో మాట్లాడుకుంటాం, అవునా కదా. ఏదో పనులు చేస్తే ఎవరితో మాట్లాడతాం? స్నేహితులతోనే కదా. సో వాళ్ళతో మాట్లాడతాం. సో స్నేహితులు అనేది జీవితాంతం చాలా ఇంపార్టెంట్. సో స్నేహితులు అవుతాం అనేది చాలా కష్టం, పోగొట్టుకుంటాం చాలా ఈజీ. సో స్నేహితులను ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. జీవితాంతం నువ్వు ఏ స్థాయికి వెళ్ళినా, నువ్వు ఒక కంపెనీ CEO అయినా, నీ ఫ్రెండ్స్ని ఎప్పుడు మర్చిపోదు. దట్ వుడ్ బి మై అడ్వైస్ టు యూ. సరే అన్న, థ్యాంక్ యూ. నేను ఇప్పుడు అడగచ్చా ప్రశ్నలు?
ఓకే, అందరూ చేతులు రెడీగా పెట్టుకోండి. నేను అడిగిన ప్రశ్నకి అవునన్నవారు చేతులు పైకెత్తండి. ఓకే, ఇక్కడ ఎంతమంది డాక్టర్లు అవ్వాలనుకుంటున్నారు చేతులు పైకెత్తండి. ఓకే, థ్యాంక్ యూ. చేతుల కింద పెట్టండి అన్న. ఎంతమంది ఇంజనీర్లు అవ్వాలనుకుంటున్నారు చేతులు పైకెత్తండి. ఇంట్రెస్టింగ్, థ్యాంక్ యూ. ఇక్కడ ఎంతమంది లాయర్స్ అవ్వాలనుకుంటున్నారు చేతుల పైకెత్తండి. ఓకే, ఐఏఎస్ ఐపీఎస్ అధికారి అవ్వాలనుకున్న వాళ్ళు ఎంతమంది చేతులు పైకెత్తండి. ఒక చేతులు పెట్టి కింద పెట్టండి. ఒక పారిశ్రామికవేత్త అవ్వాలనుకున్న వాళ్ళు ఎంతమంది చేతులు పైకెత్తండి. సొంత కంపెనీ స్టార్ట్ చేసి ఒక 100 మందికి ఉద్యోగాలు కల్పించాలి. చెల్లి, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ ఎంతమంది రాజకీయ నాయకులు అవ్వాలనుకుంటున్నారు చేతులు పైకెత్తండి. ఇప్పుడు అందరూ ఎత్తేస్తున్నారు. సో మీరు అందరు రాజకీయాల్లోకి వస్తారా? ఎందుకు? ఈరోజు నేను మంత్రిగా ఉన్నాను కనుక స్కూల్ బాగు చేశా. అదే కానీ నాకు ఈ పదవి లేకుండా ఉంటే నేను చేసే సత్తా ఉండేది కాదు. సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో రాజకీయం కూడా ఒక అద్భుతమైన మార్గం ఆ మార్పు తీసుకొచ్చేదానికి. ఓకేనా? సో బాగా చదువుతున్నారా? ఓకే. మీ స్కూల్ రౌడీ ఎవరు ఇక్కడ? అందరూ అటు వెనకాల ఎక్కడో చూస్తున్నారు. ఉన్నారా ఎవరన్నా? గుడ్. సో బాగా చదవాలి, తల్లిదండ్రుల్ని గౌరవించాలి, ఉపాధ్యాయుల్ని గౌరవించాలి, ఉపాధ్యాయులు చెప్పేది శ్రద్ధగా మీరు పాటించాలి. ఈరోజు ప్రత్యేకంగా సాటర్డే నో బ్యాక్ డే. సో ఇప్పుడు మీకు హాయిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇచ్చాం. సో ఫిజికలీ యాక్టివ్ అవ్వండి, కాంట్రిబ్యూట్ బ్యాక్ టు సొసైటీ. అండ్ మీరు ఏ స్థాయికి వెళ్ళినా, ఇక్కడ డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, లాయర్స్ అవుతారు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అవుతారు, రాజకీయ నాయకులు కూడా అవుతారు. మీరు ఏ స్థాయికి వెళ్ళినా కూడా మీ స్కూల్ని మర్చిపోదు, మీ టీచర్ని మర్చిపోదని నేను కోరుతున్నాను. తిరిగి రండి, స్కూల్కి హెల్ప్ చేయండి, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించండి, టీచర్లతో ఎప్పుడు టచ్లో అండి. ఓకేనా? గుడ్. ఎనీ క్వశ్చన్? ఇంకేమైనా ప్రశ్నలే మాకు? ఎమ్మెల్యే గారిని అడిగేదానికి ఏమైనా ఉందా? చిన్న ఉందా? ఆలోచిస్తున్నారు సీరియస్గా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. నమస్తే. సభాయ నమః. శ్రీ గురుభ్యో నమః. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చంద్రంపాలెం తరఫున వందన సమర్పణ. గౌరవ మానవ వనరుల శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు గతంలో ఈ చంద్రంపాలెం పాఠశాలలో అడుగుపెట్టిన రోజు భారీ వర్షం, పాఠశాల ప్రాంగణమంతా బురదమయం, కారు దిగి అడుగు వేయడమే కష్టమైన సమయంలో మా కమిటీ సభ్యులు మరియు పాఠశాల సిబ్బంది పరదాలు వేస్తుంటే పరదాలు కప్పకండి, వాస్తవాలు చూడనీయండి అన్నారు గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి గారు. ఆనాడు చూసిన వాస్తవం ఈనాడు ఇలా అందమైన అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రాంగణం కావటానికి కారణమైంది. మా పాఠశాలను ఇంతటి అద్భుత పాఠశాలగా తయారు చేయించి ఈనాడు ప్రారంభోత్సవం గావించిన గౌరవ విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి మా చంద్రంపాలెం విద్యార్థులందరి తరఫున మరియు విశాఖ విద్యాశాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాం. సార్, ఒక్క మాట మా పిల్లలు చెప్పమన్నారు. చిక్కీ మీద మీ ఫోటో లేదు, నోట్బుక్ మీద మీ ఫోటో లేదు, బ్యాగ్ మీద మీ ఫోటో లేదు. మా విద్యార్థులందరి హృదయాలలో మీరే ఉన్నారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటి మహత్కార్యం సాకారం కావటానికి ఎప్పటికప్పుడు పనులను పరిశీలిస్తూ నడిపిస్తూ మా పాఠశాలను కంటికి రెప్పలా చూసుకునే మా శాసనసభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాం. అలాగే ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఈ పాఠశాలను అత్యంత సుందరంగా తయారు చేసిన దివి సంస్థ వారికి శతసహస్ర వందనాలతో ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెందరో
అని మహాకవి శ్రీశ్రీ గారు అన్నట్లు ఎండనక వాననక ఇక్కడే ఉండి మా పాఠశాల ఇంత అద్భుతంగా నిర్మాణం జరగడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో మా చిన్నారులు అడిగినటువంటి ప్రశ్నలకి ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి సమాధానాలు ఇస్తూ మాలో మంచి స్ఫూర్తిని కలిగించినటువంటి శ్రీమతి నీలిమా మేడం గారికి, గౌరవ నారా లోకేష్ గారికి, మా గంటా శ్రీనివాసరావు గారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటూ మా పాఠశాలకు అత్యద్భుతమైనటువంటి విలువను కల్పించిన మీ అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం సార్.